హలో. హలో హలో. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అన్న. ఎవరు నాన్న? సార్ నేను మనిషిని మాట్లాడుతున్నాను సార్. మనీషా. ఓకే ఓకే. లాస్ట్ ఇయర్ 10th క్లాస్. అవును సార్. నన్ను చెప్పురా. సార్ రిజల్ట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చినాయి సార్. అదే ఈరోజు కొంతమంది స్టూడెంట్స్ కూడా నాకు కాల్ చేశారు. నీదేమైంది? సార్ నా ఈ 3 సబ్జెక్ట్స్ పోయాయి సార్. 3 సబ్జెక్ట్స్ పోయాయా? అవును సార్. ఎందుకురా? ఫెయిల్ అయ్యాను సార్. బాగానే చదువుతుగా నువ్వు. 10th బాగానే చదివావు. సార్ హెల్త్ ప్రాబ్లం వల్ల నేను చదవలేకపోయాను. ఇయర్ అంతా డిస్టర్బ్ అయ్యావు హెల్త్ వల్ల? అది కొన్ని రోజులా? జస్ట్ కొన్ని రోజులు సార్. అవును, మరి ఏమైంది? మరి నువ్వు బాగానే చదువుతావే. సరే ఓకే, సరే అదంతా వదిలిపెట్టు. మరి ఇప్పుడు నెక్స్ట్ సప్లిమెంటరీ గట్టి రాసుకో, ఏం కాలే, బాధపడ మాకు, ఓకేనా? అట్లా నాకు అది తీసుకోలేకపోతున్నా సార్. అరే అంటే మమ్మీ డాడీని నేను చూడలేకపోతున్నా. వాళ్ళు నా కోసం చాలా కష్టపడ్డారు సార్. కష్టపడ్డారు. ఓకే, చెప్పు. నాకు ఇంటర్లో వాళ్ళు బాగా హెల్ప్ చేశారు. నేను వాళ్ళకంటూ ఏ గుర్తింపు ఇవ్వలేకపోయాను. అరే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నీకోసం కష్టపడ్డారు కరెక్టే, చదివించారు కరెక్టే. ఏదో కొన్ని డిస్టర్బెన్స్ల వల్ల నీకు మార్క్స్ తగ్గాయి, కానీ నీ టాలెంట్ ఎడిపోదు కదా, అందులో బాధపడాల్సింది ఏముంది? మళ్ళీ రాసుకో. ఇంటర్లోని ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ రాసి పాస్ అయ్యి, ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా పాస్ అయ్యి బీటెక్ వెళ్ళి జాబులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికోసం ఎందుకు? అది చిన్న చిన్న విషయం. అది పాస్ ఫెయిల్ అవడం అనేది చిన్న చిన్న విషయాలు అవి మన లైఫ్ కింద. అని నువ్వేం పట్టించుకో మాకు. ఇంకోటి, నాకు అసలు భయం వేసింది. ఈ టైంలో చేసేది ఫోను ఏంటి? ఇప్పటిదాకా ఏం చేసావు? ఎర్లీ చెప్పినా బాగుండేది. ఇంత వర్క్ టైంలో నా ఫోను ఆల్మోస్ట్ టైం. నేను ఊరేసుకుందామని అనుకుంటున్నాను సార్. ఉరి వేసుకుంటావా? పిచ్చానికి ఏమన్నా? ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మధ్యలో మాట్లాడుతున్నావు నువ్వు అసలుకి? సార్ మా మమ్మీ డాడీ చూడలేకపోతున్నా. ఏంటన్నా చూసేది ఏంది? ఆ చూడటం ఏంటి? మీ మమ్మీ డాడీ మొహం చూడలేకపోతున్నావు. ఆ 2 రోజులు చూడ మాకు, ఏమైంది? 2 రోజులు బయటకు వెళ్ళ మాకు, ప్రశాంతంగా ఇంట్లో కూర్చో, పుష్టికి తిను, హాయి పడుకో. 2 రోజులు పోయిన తర్వాతకి అసలు ఈ రిజల్ట్ గురించి ఎవరు మాట్లాడరు. ఈ మాత్రం దానికి ఊరి వేసుకున్నాడు. ఇది ఫ్యాషనా? ప్రతి ఒక్కరికి ఫ్యాషనా ఏంటి? అరే ఇవాళ కూడా చూశాను న్యూస్లో, వాడు రిజల్ట్ బాగాలేదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఎవడో పిల్లోడు. ఇదంతా ఏంటి వెరైటీగా ఉంది. నువ్వు చెప్తున్నా, ఫెయిల్ అయినంత మాత్రాన జీవితాలు ఆగమైపోవట్లేదు. మనం మళ్ళీ కష్టపడతాం, మళ్ళీ రాస్తాం, మళ్ళీ మనకంటూ ఒక మంచి లైఫ్ వస్తుంది. అర్థమవుతుంది నాన్న? నువ్వు ఎలాంటి చిన్న చిన్న విషయాలకి ఇలాంటి చేయమాకు, అసలు పెట్టుకోమాకు. అసలు ఆ డైలాగ్ ఏంటి? అసలు ఏం బాగాలేదు. నువ్వు మాట్లాడే ఏమైనా బాగుందా? అసలు నీకు అనిపిస్తుంది వాళ్ళకి ఏమైనా అది కరెక్ట్ వర్డ్ అని? ఊరేసుకోవడం ఏంటి? ఒకసారి మీ డాడీకి ఫోన్, ఒకసారి నేను మాట్లాడతా. మీ డాడీకి ఫోన్ ఇవ్వు. లేదు సార్, నేను మా డాడీకి ఇవ్వను సార్. మీరు చెప్తారా? నేను ఇవ్వను సార్. అరే ఏంటి మీ డాడీకి ఉన్న ఫోన్ ఇవ్వట్లేదు? మరి నేను ఎవరితో మాట్లాడు? సరే మీ మమ్మీకి మాట్లాడతా. నేను ఈ విషయం చెప్పనులే, మీ అమ్మాయి ఊరు వేసుకుంటుంది అటు అని నేను చెప్పనులే, కానీ ఒక సర్దు చెప్తాను అని మంచి మాట చెప్తాలే, కానీ మీ మమ్మీకి ఫోన్ మాట్లాడతా. లేదు సార్, నేను మా మమ్మీకి కూడా ఇవ్వను సార్. అరే సార్ నా గురించి కనుక రేపు ఫోన్ వస్తే దయచేసి నా దగ్గరికి వచ్చి చూడండి సార్. అరే నాన్న, నువ్వేంట్రా అంత పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు? సరే మీ ఫ్రెండ్ నెంబర్ ఉందా? మీ ఫ్రెండ్ నెంబర్ ఉందా నీ దగ్గర? ఒక ఫ్రెండ్ నెంబర్ నాకు ఇవ్వు, మాట్లాడతా. మీ దగ్గర ఉన్న ఫ్రెండ్ నెంబరు? లేదు సార్, నా దగ్గర ఎవరి నెంబర్ లేవు సార్. ఎందుకుండో ఉంటాయి. నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడ మాకు. నాకు ఈ టైంలో నువ్వు అట్లా ఫోన్ చేసి నాకు ముందు భయం వేస్తుంది. సర్లే కానీ మీ దగ్గర ఉన్న ఫ్రెండ్ నెంబరు, లేదా మీ డాడీ కానీ మమ్మీ కానీ ఫోన్ నీ దండం పెడతాను. పిచ్చి పిచ్చి మాట్లాడు మాకు. నువ్వు ఏంటర్ నువ్వు ఎటు చేస్తున్నావు? నీకు ఏమర్థమవుతుందంటే నీకు ఈ షార్ట్ టెంపర్లో మాట్లాడుతున్నావు అంతా నువ్వు. మీ ఫ్రెండ్ నెంబర్ కనీసం మాట్లాడతా. చెప్పు. అరే ఫ్రెండ్ నెంబర్ లేకపోవడం ఏంది? నువ్వు అంత టెన్షన్ పెట్టేశావు నాన్న. అరే నువ్వు 10th అసలు ఇలా లేవు నువ్వు. అసలుకి ఏంటి ఇలా తయారయ్యేంటి నువ్వు? అసలుకి
ఎట్లా మరి మీ మమ్మీతో మాట్లాడవు నీవు, మీ డాడీతో మాట్లాడేవు, నాకు మీ ఊళ్ళో ఎవరు తెలియదు నాకు, పోనీ ఫ్రెండ్ నెంబర్ అంటే లేదు, నువ్వు చెప్తుండు నువ్వు వినట్లేదు. ఆ? సరే ఓకే, నేను ఒక మాట చెప్తా ఫైనల్గా, ఇది ఒక్కడే చేస్తావా నా కోసం? అంటే నేను చెప్పండి ఒక మంచి మాస్టర్ అని, గౌరవం ఉన్న మాస్టర్ అని నువ్వు ఫోన్ చేసావు కదా, నా సార్. మీద రెస్పెక్ట్తోనే కానీ నువ్వు ఇంత టైంలో ఫోన్ చేసి నువ్వు ఆ విషయం నాకు చెప్తున్నావు. అవును సార్. నేను ఒక మాట చెప్తాను, ఈ ఒక్క మాట విని తర్వాత నీకు ఇష్టం వచ్చింది చెయ్యి. సరే సార్, చెప్పండి సార్. ఈ నైట్ నువ్వేం చేసుకో మాకు, ఓకే? సార్. రేపు పొద్దున ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు, ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, రేపు మార్నింగ్. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ డెలివరీ అయింది, నాకు అక్కడ పోవడానికి వీలు పడట్లేదు, ఏదో అర్జెంట్ వర్క్ అట. ఒకసారి రేపు మార్నింగ్ వెళ్ళొస్తావా? వెళ్ళొస్తాను సార్. ఎందుకు ఏమిటని అడగమాకు, క్వశ్చన్లు అడగమాకు, నేను పోవటం ఏంటి సార్ మీ వాళ్ళు లేరా అని అడగమాకు, ఎందుకు ఏమిటని అనుకోకుండా ఒక్కసారి నా కోసం, నేను నా మీద రెస్పెక్ట్ ఉంది కాబట్టి చెప్తున్నా, రైట్? ఉందా రెస్పెక్ట్, ఉందా? ఆ మాత్రం ఉందా? ఉంది సార్, వెళ్తాను సార్. వెళ్తావు కదా, రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 9-10 అట్లా వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ మిసెస్ని పలకరించిరా. కాన్పుల గది, కాన్పుల వార్డ్ అని ఉంటుంది, కాన్పుల వార్డుకి వెళ్ళి మీ ఫ్రెండ్ ఎవరైనా తీసుకుని పో, తోడుగా ఎవరైనా తీసుకుని పో, లేదంటే ఒక్కదాన్ని పోయిరా. కాన్పుల వార్డుకి వెళ్ళి ఒకసారి వెళ్ళి నాకు అక్కడికి వెళ్ళాక ఫోన్ చేయి, నేను మాట్లాడతా, సరేనా? సరే సార్. వెళ్ళి వచ్చిన తర్వాతకి నువ్వు ఏం చేయాలనుకున్నా చెయ్యి, కానీ అప్పటి వరకు నువ్వేం చేయమాకు. హలో హలో, నాన్న, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాన్న చెప్పురా అమ్మా, ఏంటి ఎలా ఉన్నావు? సార్ బాగానే ఉన్నాను సార్. నేను అమ్మాయ్యా, చెప్పు నాన్న, ఎక్కడున్నావు ఇప్పుడు? సార్ నేను మీరు చెప్పినట్టు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చింది సార్, కాన్పూల వార్డ్ దగ్గర ఉన్నాను సార్. నేను అమ్మా వెళ్ళావా? ఓకే ఓకే. వెళ్ళాను. మీ ఫ్రెండ్తో వెళ్ళావా, ఒక్కదాన్ని వెళ్ళావా? నేను ఒక్కదాన్నే వచ్చాను సార్, మా ఫ్రెండ్ రాలేదు సార్. దీనికి ధైర్యం ఎక్కువే అటైతే, రాత్రి పిచ్చి పిచ్చి మాట్లాడావు కదా. ఓకే, ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? కాన్పుల వార్డు సార్ దగ్గర నేను కాన్పుల వార్డ్ దగ్గర ఉన్నాను సార్. మీ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ని చూద్దామని కలవమన్నారు కదా సార్, అందుకే వచ్చాను సార్. ఓకే ఓకే, రైట్. అయితే సరే, మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ గురించి తర్వాత చెప్తాను, ఒక చిన్న మాట చెప్తా, కొంచెం కూల్గా ఉండు, నేను చెప్పిన అబ్జర్వ్ చేయి, ఓకేనా? సరే సార్. నీ చుట్టూ ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి సిచ్యువేషన్ చెప్పు నాకు, ఒకసారి అక్కడ ఉన్న పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేయ నాకు. సార్ నేను చూసిన ఇక్కడ వాళ్ళల్లో గర్భిణీ స్త్రీలు చాలా మంది ఉన్నారు సార్. ఉన్నారా? ఉన్నారు సార్. అయితే ఒక ఆమెమో కడుపు పట్టుకొని అటు ఇటు నడుస్తుంది సార్. అవునా? ఇంకొక లేడీ ఏమో తను వాళ్ళ ఇద్దరు రిలేటివ్స్ ఎవరో పట్టుకొని తనని వాకింగ్ చేపిస్తున్నారు సార్. వాకింగ్ చేపిస్తున్నారా? పెయిన్స్ బాగా రావాలని హెడ్ తిప్పుతున్నారా? ఇంకో లేడీ ఏమో ప్రెగ్నెన్సీతో ఉన్నా గానీ కూర్చొని అన్నం తినిపిస్తుంది సార్ బాబుకి, వాళ్ళ బాబుకి. అవునా? ఇంకా పేరెంట్స్ ఇటు వాళ్ళు రిలేటివ్స్ ఒక ఆమెని ఆపరేషన్ రూమ్ లోకి తీసుకెళ్తే అక్కడ నించొని ఏడుస్తున్నారు సార్ పేరెంట్స్ అందరూ. అయ్యో, చాలా బాధగా ఉన్నారు సార్ పాపం, వాళ్ళని నేను చూడలేకపోతున్నాను. అవునా? బాగా ఏడుస్తున్నారా? బాగా ఏడుస్తున్నారు సార్. వాళ్ళ తల్లిదండ్రులను, అత్త మామ చాలా మంది ఉన్నారు సార్. ఒక్క లేడీ కోసం వచ్చారు వీళ్ళందరూ? అవును సార్, ఫస్ట్ టైం అంట సార్ వాళ్ళది, అందుకోసం వాళ్ళ రిలేటివ్స్ చాలా మంది వచ్చారు సార్.
బాగా వాళ్ళ ఎవరో గాని మమ్మీయో లేకపోతే అత్తయ్య గారో తెలియదులే కానీ బాగా ఏడుస్తున్నారు సార్. నువ్వు అబ్జర్వ్ చేస్తే అలా తిరుగుతూ నడుము మీద చేతులు పెట్టుకొని బాధగా తిరుగుతున్న లేడీ కానీ, అక్కడ కూర్చుని ఏడ్చే లేడీ కానీ, ఇదంతా ఏంటంటే నువ్వు చూసేది మొత్తం ఒక శాంపిలే. కానీ ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పలేను కూడా, నాకు తెలియనివి కూడా చాలా ఉంటాయి. ఇంకా ఆమె అంటే ఒక బిడ్డకి, ఒక బేబీకి జన్మనివ్వడానికి ఒక తల్లి పడే కష్టం అంతా ఇంత కాదు అని అది వర్ణించడం కూడా నాకు తెలియదు. కానీ నువ్వు అక్కడ అబ్జర్వ్ చేస్తున్నావు, కొన్ని సీన్లు నువ్వు చూస్తున్నావు అక్కడ. ఇప్పుడు నేనేమంటానంటే, నువ్వు నైటు నేను చనిపోతా అని నువ్వు అన్నప్పుడు నీకు మీ మమ్మీ గుర్తు రాలేదా? చెప్పు. మరి గుర్తుకొచ్చింది అన్నప్పుడు ఇప్పుడు చూసావా? మా మమ్మీ వాళ్ళు అంతగానం చదివించి నేను రిజల్ట్ తెచ్చుకోలేక ఫెయిల్ అయ్యాను కదా సార్. నాకు కరెక్ట్. ఇప్పుడు చూడు, సరే ఒక మాట చెప్తా విను. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్లో క్లియర్గా నీ కళ్ళ ముందు కట్టినట్టు చూస్తున్నావు కదా, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఒక బేబీకి జన్మనివ్వడానికి ఒక తల్లి ఎలా కష్టపడుతుందో నువ్వు ప్రాక్టికల్గా చూస్తున్నావు అక్కడ. అంటే ఒక బేబీకి జన్మనివ్వడానికి తల్లికి ఉన్న ఒకటే ఒక లక్ష్యం ఏంటంటే, బేబీకి జన్మనివ్వడమే. తను ఏమైపోయినా కానీ బిడ్డను కనడానికి లోపలికి వెళ్ళిన ఒక లేడీ తను మళ్ళీ వచ్చేటప్పుడు సేఫ్గా వస్తుందా రాదనేది క్వశ్చన్ మార్క్. అది అలాంటి క్వశ్చన్ మార్క్ ఉన్నా కానీ తన బిడ్డకి జన్మనివ్వడానికి తల్లి సిద్ధమై వెళ్తుంది. అంటే యుద్ధానికి వెళ్ళే సైనికుడు ఎలా వస్తాడో ఎవరికి తెలియదు అని తెలిసినా కానీ యుద్ధానికి వెళ్ళే సైనికుడు గ్రేట్. అందుకని మనం సోల్జర్స్కి అంత రెస్పెక్ట్ ఇస్తాం. మన తల్లి కూడా ఒక సోల్జరే. అలాంటి సోల్జర్ని రాత్రి నువ్వు మర్చిపోయావు. ఏమైనా మేము చేసుకుంటే ఇన్ని కష్టాలు పడి, ఇంత బాధపడి, నిన్ను ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచిన మీ మమ్మీకి, మీ డాడీకి రేపొద్దున నువ్వే వాళ్ళ వృద్ధాప్యంలో ఆసరాగా ఉండే స్థాయికి ఎదగాలి. కానీ అరే, లైఫ్లో మార్కులు అనేవి చిన్న పార్ట్, అంతేగాని అవి లైఫ్ కాదు. ఇంకోసారి నువ్వు మీ మమ్మీని, మీ డాడీని గురించి ఆలోచించకుండా నేను అట్లయిపోతా నీ మనసులో పెట్టుకుంటావా ఈసారి? పెట్టుకోండి సార్. అంతేగా, తప్పు చేసినట్టే నువ్వు ఇప్పుడు. రైట్. కాబట్టి మనసులో మీ మమ్మీకి, మీ డాడీకి నువ్వు సారీ చెప్పుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, నీకు కూడా దేవుడు మంచి భవిష్యత్తు చూపిస్తాడు. ఈరోజు మనం ఫెయిల్ అయ్యాం కాక ఏం కాదు, మళ్ళీ మొదటి నుంచి కష్టపడదాం. మొదటి నుంచి మళ్ళీ మనం మొదలు పెడదాం. మనం సక్సెస్ చూస్తాం. నీకు కూడా లైఫ్లో దేవుడు నీకు మంచి స్థానాన్ని కల్పిస్తాడు. నీకు ఆ స్థాయి వస్తుంది. నువ్వు కష్టపడుతూ వెళ్ళు. కర్మను నమ్ముకో, కష్టపడుతూ వెళ్ళు. మంచి ఫలితం నువ్వు చూస్తావు. అర్థమవుతుంది నాన్న? సో గుర్తుపెట్టుకొని ఇలాంటి పిచ్చేష లేకుండా ఇంకెవరైనా అలాంటి పిచ్చేష వేస్తే వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళ ధైర్యం చెప్పు. రైట్? ఓకే.